ఆ తర్వాత ముఖ్యంగా మన రాష్ట్రంలో కోరుకున్నది గంజాయి డ్రగ్స్. ముఖ్యంగా నేను విశాఖపట్నంలో తిరుగుతున్నాను కాబట్టి మొన్ననే 25 టన్నుల డ్రగ్స్ వచ్చాయి ఇక్కడికి. అదండి కంటైనర్ వచ్చింది కదా, కంటైనర్ తర్వాత వచ్చింది. ఆ దానికోసం తర్వాత ఏమీ తెలియదు, తెలియదు మరి ఏమైందో తెలియలేదు సార్. మీరు పోలీస్ ఇన్వెస్టిగేషన్లో ఉన్నారు కాబట్టి, ఇంతకుముందు పోలీస్ ఆఫీసర్ కాబట్టి అడుగుతున్నానండి. అంటే కంటైనర్ వచ్చింది, అధికార పక్షం ప్రతిపక్షం ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకున్నారు, ఇది మీకు సంబంధించిందంటే మీకు సంబంధించిందని. అసలు ఏం జరుగుతుండొచ్చు అని మీరు ఊహిస్తూ ఉన్నారు? అందుకే నేను చెప్తాను, ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ ఎప్పుడూ కూడా ఇటువంటి పబ్లిక్తో ఎఫెక్ట్ అయిన విషయం, ఎందుకంటే 25 టన్నుల డ్రగ్స్ రావడం అన్నది సాధారణ విషయం కాదు. ప్రజలందరినీ కూడా ఆందోళనకు గురి చేసింది, ముఖ్యంగా మహిళలను. అరే మా పిల్లలకి ఏమైపోతారో, వాళ్ళు ఏమైనా డ్రగ్ అడిక్ట్స్ అయిపోతారా అని ఎంత బాధపడుతున్న వాళ్ళకి ఈ కేసులో ఏం జరుగుతుందనేది కనీసం ప్రెస్ నోట్లైనా ఇవ్వాల్సిన బాధ్యత ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ మీద ఉంటుంది. మీరు డీటెయిల్స్ ఇవ్వకండి, ఓకే మేము ఏం చేసామని ఈ విధంగా జరిగిందని చెప్తే వీళ్ళు చాలా టెన్షన్లో ఉన్నారు. నేను వెళ్ళి అడిగినప్పుడు, సార్ ఈ విధంగా అయిపోతే మరి మా పిల్లల భవిష్యత్తు ఏంటి? కాబట్టి తల్లి ఎప్పుడు కూడా కుటుంబం క్షేమం కోరుకుంటుంది. ఆ తర్వాత ఇంటి నుంచి అమ్మాయిలు బయటికి వెళితే మళ్ళీ క్షేమంగా రావాలని కోరుకుంటుంది. భర్త డబ్బు సంపాదిస్తున్న డబ్బంతా కూడా అనవసరంగా ఖర్చు చేయకుండా ఇంటికే తీసుకొచ్చేటట్టు. అందుకనే మహిళలను అడిగితే చూడండి, మద్యపాన నిషేధం పెట్టమంటారు ఇమ్మీడియట్. ఎందుకంటే సంపాదిస్తున్న డబ్బులో సగం అక్కడికే వెళ్ళిపోతే మరి మా బతుకులు ఏంటి అని. ఎందుకంటే తల్లి ఎప్పుడు కూడా ఉపవాసాలు, తను తిండి తినకుండా పిల్లలకు తినిపిస్తుంది. కాబట్టి అటువంటి తల్లి యొక్క అభిప్రాయాలు చాలా ముఖ్యమైనవి. వాళ్ళు ఇవే కోరుకుంటున్నారు, ఉపాధి రావాలి, మా పిల్లలు ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతున్నారు, మా పిల్లలతో ఉండే సమయం కూడా మాకు ఉండట్లేదు, కాబట్టి ఇక్కడే రాష్ట్రంలో ఎందుకు మీరు ఉపాధి కల్పించడం లేదు, ఇవన్నీ కూడా వాళ్ళు కోరుకుంటున్న ఇది. ముఖ్యంగా పురుషులు అడుగుతున్న ముఖ్యమైన డిమాండ్ ఏంటంటే రాష్ట్రంలో పరిశ్రమలు రావాలి, రాష్ట్రంలో అభివృద్ధి జరగాలి, తర్వాత వచ్చేసి ఉపాధి ఆఫ్ కోర్స్. ఓకే, సో ఈ విధంగా ఆలోచిస్తున్న సందర్భాలు మనకు కనిపిస్తాయి. సో ఆ విధమైన పరిస్థితుల్లో ఇది ప్రభుత్వ బాధ్యత అవుతుంది. ఎప్పుడు కూడా ప్రభుత్వ బాధ్యత అన్ని వర్గాలను కూడా మనం సాటిస్ఫై చేయగలగాలి. అది బేసిక్ మన రెస్పాన్సిబిలిటీ. ఏం అడుగుతున్నారు? ఉద్యోగాలు అడుగుతున్నారు. మొన్న మీరు చూడండి, గవర్నమెంట్ యొక్క చీఫ్ అడ్వైజరు ఆయన ఏమంటాడంటే ప్రభుత్వం ఉద్యోగాలు సృష్టించడం గవర్నమెంట్ పని కాదంటాడు, సెంట్రల్ గవర్నమెంట్. మోడీ గారు ఏమన్నారు? ఆయన ప్రతి సంవత్సరము నేను 2 కోట్ల ఉద్యోగాలు సృష్టిస్తానన్నారు మోడీ గారు. ఆ తర్వాత ఎలక్షన్ ముందు మరి ఆ తర్వాత మాట్లాడట్లేదు. అమిత్ షా గారు అయితే జుమ్లా అంటాడు. ఆయన ఏమన్నా అంటే జుమ్లా అంటే ఎలక్షన్ అప్పుడు ఏవో మాట్లాడుతుంటున్నాం మేము అంటాడు. మరి మన క్రెడిబిలిటీ ఎక్కడ ఉంటుంది? అంటే మాయ, ఏదో జుమ్లా అంటే భ్రమ కల్పించడం. జుమ్లా హై అంటాడు. అంటే ఇదేంటి మరి సీరియస్నెస్ లేదా? కాదు సార్, వాళ్ళంతటి వాళ్ళు ఒప్పుకుంటున్నట్ట మేము అంటే అవసరానికి భ్రమలు కల్పిస్తాము అని. మరి అంతే కదా. మరి చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ అతను ఎలా మాట్లాడతాడండి? ప్రభుత్వ ఉద్యోగాలు సృష్టించమన్నది ప్రభుత్వం. మీరు ప్రభుత్వ ఉద్యోగాలు కాదు, ప్రైవేటు ఉద్యోగాలు కూడా రావాలంటే మీ ఎకనామిక్ పాలసీస్ సక్రమంగా ఉండాలి కదా. మొన్నటికి మొన్న మీరు చూస్తే 2 వ్యక్తులు రష్యా వార్లో చనిపోయారు, భారతీయులు. అంటే సుమారుగా 200 మంది భారతీయులు రష్యాలో సైనికులుగా వాళ్ళని తీసుకెళ్లారు. అంటే వాళ్ళకి చెప్పింది వేరు, వాళ్ళకి తీసుకువెళ్ళింది వేరు. కానీ ఇందులో చూస్తే ఏమవుతుందంటే మన దగ్గర నిరుద్యోగ సమస్య ఎంత ప్రబలిందో అన్నది మీకు తెలుస్తుంది. మొన్నటికి మొన్న ఇజ్రాయిల్ హమాస్ యుద్ధం జరుగుతోంది అక్కడ. ఇజ్రాయిల్ అక్కడ పాలస్తీన్ వాళ్ళందరినీ కూడా వాళ్ళ ఉద్యోగాల నుంచి తీసేశారు. అక్కడ సుమారుగా 1,00,000 ఉద్యోగాలు, భవన నిర్మాణ కార్మికులు వేకెన్సీలు ఏర్పడ్డాయి. అప్పుడు ఇజ్రాయిల్ భారతదేశాన్ని అడిగింది, మాకు కొంతమంది కావాలి అంటే కొన్ని ప్రభుత్వాలు నోటిఫికేషన్లు కూడా ఇచ్చాయి. చాలామంది అక్కడికి వెళ్తున్నారు. అంటే లక్షల్లో అప్లికేషన్. అంటే ఈ దేశంలో నిరుద్యోగ పరిస్థితి ఏంటి? అంటే దీన్ని ఒక విధంగా చూడొచ్చు సార్. ఒకప్పుడు అండమాన్కి ఉత్తరాంధ్ర నుంచి చాలామంది, ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం నుంచి చాలామంది మైగ్రేట్ అయ్యి అక్కడికి వెళ్ళి పనులు చిన్న పొట్ట పోసుకోవడానికి, అలాంటి పరిస్థితులు ఇప్పుడు ఉన్నాయని అనుకోవచ్చండి. సేమ్ అలాగే అనుకోవచ్చా? డెఫినెట్గా. మీరు మారిషస్కి వెళితే అక్కడ నుంచి బీహార్ నుంచి చాలామంది ఈ చెరుకు ఫీల్డ్స్లో, అంటే మన షుగర్ కేన్ ఫీల్డ్స్లో పనిచేయడానికి వాళ్ళు వెళ్ళారు. ఇప్పుడు వాళ్ళే రామ్ గులాం అని వీళ్ళంతా మీరు వింటుంటారు. మారిషస్లో ప్రధానమంత్రి అప్పుడు అంతా కూడా బీహారీ ఆరిజిన్స్ వాళ్ళు వెళ్ళినవాడు, అక్కడ షుగర్ కేన్ కల్టివేషన్లో వెళ్ళినవాడు. సో ఆ విధమైన పరిస్థితులు ఇప్పుడు ఉన్నాయి, రాష్ట్రంలోనూ ఉన్నాయి, దేశంలోనూ ఉన్నాయి. మొన్నటికి మొన్న 2022లో ఒక్కసారి స్టాటిస్టిక్స్ తీయండి. 35,000 ఐ థింక్ నాన్ టెక్నికల్ పోస్ట్కి ఇండియన్ రైల్వేస్ అప్లికేషన్స్ అడిగితే 1,25,00,000 మంది అప్లై చేశారు. 1,25,00,000 ఎన్ని 35,000 పోస్టులకి. మరి ఎక్కడ వెళ్తున్నాం మనం? మరి దీని గురించి ఎవరు మాట్లాడరు.
సో ఈ విధంగా మెయిన్ ఇష్యూస్ను పక్కకి తప్పించి రేట్లు ఎంత పెరిగిపోయాయండి నవంబర్కి ఇప్పటికీ పోల్చుకుంటే రేట్లు ఎంత పెరిగిపోయాయి దాని గురించి ఎవరు మాట్లాడరు లేకుంటే ఏ ఖతరే మే హై ఓ ఖతరే మే హై అంటున్నారు ఇది ప్రమాదంలో ఉంది అది ప్రమాదంలో ఉంది అని అంటున్నారు కానీ మనం ఏం మాట్లాడుతున్నాం అన్నది రాజకీయ పార్టీలు ఆలోచించాల్సిన విషయం ఇదే మేము అడుగుతున్నాం కాబట్టి నిరుద్యోగ సమస్య అన్నది దేశంలో ప్రధానమైన సమస్య ఇప్పుడు మీరు 25 సంవత్సరాల లోపల నిరుద్యోగం చూసుకుంటే 42%. ఎప్పుడు కూడా ఇంత పర్సెంటేజ్ లేదు ఇక్కడ చూడండి మన రాష్ట్రంలో ప్రతి సంవత్సరము నోటిఫికేషన్ ఇస్తామన్నారు జాబ్ నోటిఫికేషన్ ఏమి ఇచ్చారు చివరి సంవత్సరంలో డిఎస్సి కూడా మొన్న 6500 పోస్టులకు డిఎస్సి ఇచ్చి అది కూడా ఎలక్షన్ ముందు తూతూ మంతరంగా పెట్టుకొని సిలబస్ సరిగా పెట్టక ఫైనల్గా అది పోస్ట్పోన్ చేయాల్సి వచ్చింది అక్కడ తెలంగాణలో చూసుకుంటే గ్రూప్ 1 పరీక్షలను రద్దు చేయమని వచ్చింది ఇక్కడే గ్రూప్ 1 సారీ తెలంగాణ కాదు ఇక్కడే గ్రూప్ 1 పరీక్షలు రద్దు చేయమని మళ్ళా వచ్చింది సో ఈ విధంగా జరుగుతున్నప్పుడు మరి యువతరం ఏమవ్వాలి ఎక్కడికి వెళ్ళాలి యువతరం కాబట్టి యువతరం ప్రశ్నించుతా అదే మాకు ఎక్కడ ఉద్యోగాలు చెప్పండి ఆయన వస్తే బాబు వస్తే జాబ్ వస్తుంది అన్నాడు ఆయన ఎన్ని ఉద్యోగాలు క్రియేట్ చేశాడు ఈయన ప్రతి సంవత్సరం నోటిఫికేషన్ అన్నాడు పరిశ్రమలు వెళ్ళిపోతున్నాయి ఇక్కడి నుంచి మరి ఇవన్నీ ఆలోచించకుండా మళ్ళా ఈ పార్టీ అంటే వద్దు ఆ పార్టీ కాకుండా ఈ పార్టీ ఈ విధంగా ఆలోచిస్తుంటే మరి ముందుకు ఎక్కడ వెళ్ళగలం అంటే ప్రత్యామ్నాయం లేకపోవడం ఒక సమస్య అని అనుకోవచ్చు అంటే జనానికి ఒక చాయిస్ అనేది లేకపోవడం అందుకనే జై భారత్ నేషనల్ పార్టీ వచ్చింది మేము తీసుకొచ్చాం అదేవిధంగా ఒక 10 సమ ఆలోచనలు ఉన్న పార్టీలతో యునైటెడ్ ఫ్రంట్ కూడా ఒకటి ఏర్పాటు చేశాం ఏపీ యునైటెడ్ ఫ్రంట్ అంటే అందులో ఎవరెవరు ఉంటారు అందులో విజయ్ కుమార్ గారని ఇంతకుముందు ఐఏఎస్ ఉండేవారు ఆయన లిబరేషన్ కాంగ్రెస్ అని పెట్టారు తర్వాత వచ్చేసి భాగ్యారావు గారు అని ఉన్నారు వారు ఆల్ తెలుగు ప్రజా పార్టీ అని పెట్టారు వారు తర్వాత జలీల్ అని ఒక ఆయన ఉన్నారు ఆయన నవరంగ పార్టీ అని తర్వాత వచ్చేసి నవతరం పార్టీ అంటే చిన్న పార్టీలన్నిటికీ పెద్ద దిక్కా మీరు అలా కాదు అలా అనుకోవచ్చండి నన్ను కన్వీనర్ గా అనుకున్నారు అదే పెద్ద దిక్కు అనుకోవచ్చు ఎందుకంటే 1977వ సంవత్సరంలో కూడా మీరు చూస్తే జనతా పార్టీ ఆ కాంగ్రెస్ యొక్క ఎమర్జెన్సీ తర్వాత చిన్న పార్టీలన్నీ కలిసి జనతా పార్టీలో చేరి జయప్రకాష్ నారాయణ గారి ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి ఇటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఎమర్జెన్సీ లాంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఏమవుతుంది అందరూ కలవాలి చిన్న వాళ్ళు కలవాలి అందుకనే చిన్న తాళ్ళన్నీ కలిస్తే పెద్ద అందుకనే బలవంతమైన సర్పము చలిచీమల చేత చెక్కి సావదు సుమతి అంటాడు అందుకంటే ఈ చిన్న చీమలన్నీ మేము కలుస్తున్నాం ఎందుకంటే రాష్ట్రం బాగుండాలి రాష్ట్రంలో పరిస్థితులు బాగుండాలన్నది ఏపీ యునైటెడ్ ఫ్రంట్ యొక్క ప్రధానమైన ఉద్దేశం సార్ ఇందాక మీరు అంటే మాట్లాడుతుంటే గుర్తొచ్చింది తెలంగాణ రాజకీయాలకి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకి బేరీజ్ కంపారిజన్ చేయాల్సి వస్తే అక్కడ రాజకీయాలు ఎలా ఉన్నాయని అనుకుంటారు ఇక్కడ రాజకీయాలు ఎలా ఉన్నాయని మీ విశ్లేషణ ఎక్కడ చూసినా కూడా రాజకీయాలు అలాగే ఉంటున్నాయి ఈ మధ్యలో అన్ఫార్చునేట్గా ఎక్కడ చూసినా ధన ప్రభావం తర్వాత కుల సమీకరణాలు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి అసలు మతాలు కులాలు ఎలక్షన్స్ అప్పుడు ఎందుకు రావాలో నాకు అర్థం కాదు మనం మనుషులం మానవత్వం దీని గురించి మాట్లాడాలి తప్ప 24 గంటలు ఈవెన్ మీడియాలో కూడా అదే వస్తుంది ఈ నియోజకవర్గంలో ఈ సామాజిక వర్గం ఎంతమంది ఉన్నారు కాబట్టి ఈ సామాజిక వర్గాన్ని వాళ్ళని పెడితే అక్కడ ఓట్లు వస్తాయి ఇప్పుడు ఒక సామాజిక వర్గం ఒక వ్యక్తి కంట్రోల్లో ఉందని అనుకోవడం కూడా మనకు భ్రమేది వాళ్ళకి ఎంత ఇది ఉందండి ఎంత కమాండ్ ఉంది వాళ్ళ మీద ఇప్పుడు ఎందుకంటే ప్రతి ఒక్కరి దగ్గర స్మార్ట్ ఫోన్ వచ్చేసింది ఇంతకుముందు ఏంటంటే లీడర్లు ఏం చెప్తే నమ్మేవాళ్ళు వినేవాళ్ళు సో ఆ నమ్మకాలు కూడా లేవు ఈ మధ్య అయినా కూడా ఈ కుల సమీకరణాలు ఇవన్నీ చేసుకుంటూ వెళుతుంటే అన్నీ అక్కడ చూడ ఇక్కడ చూసిన ఎందుకంటే ధన ప్రభావం చాలా ఎక్కువగా ఉంది ఈ రాష్ట్రాలు మీరు ఒక మునుగోడు ఎలక్షన్లే చూసుకుంటే బై ఎలక్షన్ జరిగినప్పుడు సుమారుగా 750 కోట్లు ఖర్చు అయిందంట 750 కోట్లు ఓన్లీ 1 బై ఎలక్షన్ అంటే ఏంటంటే ఇప్పుడు ఒక ప్రెస్టేజ్ ఇష్యూగా మారిపోయింది ఎన్ని కోట్లైనా కుమ్మరించండి ఈవెన్ ఇప్పుడు చూస్తుంటే పార్టీలు ఎన్ఆర్ఐని దింపుతున్నారు బయట నుంచి ఎన్ఆర్ఐలను పట్టుకొని డైరెక్ట్గా వాళ్లకు సీట్లు ఇస్తున్నారు జీరో బడ్జెట్ పాలిటిక్స్ అని మాట్లాడినా మనమే మళ్ళీ జీరో బడ్జెట్ పాలిటిక్స్ వద్దు జీరో బడ్జెట్ పాలిటిక్స్ కాస్త హీరో బడ్జెట్ పాలిటిక్స్ అయ్యండి ఎవరు హీరోగా ప్రూవ్ చేసుకుంటే వాళ్ళు డబ్బులు పెట్టాలి సో ఆ విధంగా డబ్బులకు ఇంత ప్రభావం ఉన్నప్పుడు మరి డబ్బులు ఇంత పెట్టగలిగిన వాళ్ళు ప్రజల సంక్షేమం గురించి ఎక్కడ ఆలోచిస్తారండి కాబట్టి వీలైనన్ని ఫ్రీబీస్ ఇవ్వడము ఇవి ఇవ్వడము తప్ప ఆ తర్వాత మీకు మాకు సంబంధం లేదన్న భావనే ఉంటుంది ఎప్పుడు కూడా ప్రజలు కాబట్టి ఎలాగైనా చూసి ఈ ధన ప్రభావాన్ని తగ్గించాలి అన్నది చాలా ముఖ్యం మద్యం ప్రభావం ఇది కూడా చాలా ఎక్కువ నేను క్యాంపెయినింగ్ వేసినప్పుడు చాలామంది కనపడుతుంటారు ఫుల్ కొట్టేసి సో మేము ఎలక్షన్ కమిషన్ ఏం అడిగామంటే ఎలక్షన్లు పూర్తయ్యే వరకు ఆంధ్రప్రదేశ్లో కేవలం డిజిటల్ పేమెంట్స్ మాత్రమే అలౌ చేయండి అని అడుగుతాం
చాలా మంచి ఆలోచన అండి అది. ఇప్పుడు ఏ మద్యం షాప్కి వెళ్ళినా కూడా నేను అడిగాను వాళ్ళని, సార్ 95% క్యాష్ పేమెంట్స్ ఉన్నాయంట. అంటే ఇప్పుడు ఏముంది, ఒక రాజకీయ పార్టీ దగ్గర డబ్బులు ఉంటే వాళ్ళు క్యాష్ పంపించేసి కొనుక్కుంటారు. ఆంధ్రప్రదేశ్లో అయితే డిజిటల్ పేమెంట్స్ లేవు కదండి, లేవు. అదే అంటున్నాను నేను. అందువల్ల ఇక్కడ డిజిటల్ పేమెంట్ జరగాలని మేము కోరుకుంటున్నాం. డిజిటల్ పేమెంట్స్ వస్తుంటే అకౌంటబిలిటీ వస్తుంది. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ పర్సన్ ఒక 10 లక్షలు పెట్టి కొన్నాడు అంటే ఎవరితను, ఈయనకు సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏంటి, ఎక్కడి నుంచి వచ్చింది, ఏ పార్టీ లింక్డ్, ఇవన్నీ కూడా మనం చూడొచ్చు. సో ఎక్కడ కూడా మనకు వెరిఫైయబుల్ ఇన్ఫర్మేషన్ ఉండాలనేది అది కూడా ఎలక్షన్ కమిషన్కి రిప్రజెంట్ చేశాము. సో ఆ విధంగా మార్పులు తీసుకురావాలని, తర్వాత వాలంటీర్ల దాంట్లో కూడా మేము ఒక రిప్రజెంటేషన్ ఇచ్చాము. వాలంటీర్లను వాళ్ళు ప్రస్తుతం ఎక్కడ పని చేస్తున్నారో అక్కడ నుంచి వాళ్ళని వేరే చోటుకి షిఫ్ట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఉత్తరాంధ్ర 3 జిల్లాల్లో ఉన్నాయి, అంటే పాత జిల్లాలు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం. వీళ్ళందరినీ తీసుకెళ్ళి ర్యాండమ్గా రాయలసీమ జిల్లాల్లో వేయండి. అంటే మొత్తం శ్రీకాకుళం అంతా తీసుకుని కర్నూలులో వేయమని కాదు. ఇక్కడ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1000 మంది వాలంటీర్లు ఉంటే ఒక 200 మంది కర్నూలు జిల్లాలో, ఒక 200 కడప జిల్లాలో. ఎందుకంటే వాళ్ళు అక్కడికి వెళ్ళి పరిస్థితులను అర్థం చేసుకుని ఈ లోపలే ఎలక్షన్లు అయిపోతాయి. కానీ వీళ్ళని అదే ప్రాంతంలో ఉంటే ఏమవుతుందంటే గత 5 సంవత్సరాలుగా వీళ్ళు అక్కడ ఉన్న వాళ్ళలో ముడిపడిపోయి ఉన్నారు. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.